అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరం డిసెంబర్లో ముఖ్యమైన రోజులు, పండుగలు, అలాగే శుభమైన తేదీలు వాటన్నిటిని గురించి కూడా తెలుసుకుందాము. మొదటగా డిసెంబర్లో మనకి దత్తాత్రేయ జయంతి, అలాగే వైకుంఠ ఏకాదశి అయితే ఉన్నాయి. నవంబర్ 30 నుండి ఫిబ్రవరి 13, 2026 వరకు మనకు శుక్రమోడ్యమి అయితే ఉంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలైతే చేయడానికి లేదు. వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, ఇల్లు ప్రారంభించడం కానీ, ఇల్లు కొత్తగా మారటం కానీ ఇలాంటి ఏ పనులు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే మనం వివాహాలు చేసుకోవాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా శుక్రబలం ఉండాలి. శుక్రబలం లేని సమయంలో ఇలాంటి కార్యాలైతే ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. అలాగే డిసెంబర్ 16 నుండి జనవరి 16 వరకు శూన్యమాసం అంటే ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలో వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, మంచి పనులైతే ఎవరు కూడా పెట్టుకోరు. అలాగే డిసెంబర్ 20 నుండి జనవరి 18 వరకు మనకు పుష్యమాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ పుష్యమాసంలో కూడా మనకి వివాహానికి కానీ, గృహప్రవేశానికి కానీ, కొత్తగా ఇల్లు మారటానికి కానీ ఇలాంటి శుభకార్యాలు ఎవ్వి కూడా చేసుకోవడానికైతే లేదు. శుక్రమూఢమి ఉన్న సమయంలో పెళ్లి చూపులు కానీ, గృహప్రవేశం కానీ, వివాహాలు కానీ, శంకుస్థాపన కానీ, విగ్రహ ప్రతిష్ఠ కానీ, నూతన గృహ ఆరంభం కానీ, కొత్తగా బావులు తవ్వడం కానీ ఇలాంటి ఏ పనులు కూడా చేయడానికైతే లేదు. ఈ సమయంలో మనం చేయవలసిన పనులు గనక చూసుకుంటే హోమాలు కానీ, పూజలు కానీ, యజ్ఞాలు కానీ, వ్రతాలు కానీ, అన్నప్రసన్న, శ్రీమంతం ఇలాంటి పనులు మాత్రమే చేసుకోవచ్చు. మిగిలిన ఏ పనులైతే మనకి నవంబర్ 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13, 2026 వరకు చేసుకోవడానికైతే లేదు. అలాగే డిసెంబర్ నెలలో ఒక్కొక్క రోజున వాటి ప్రత్యేకతలు అయితే తెలుసుకుందాము. డిసెంబర్ 1వ తేదీ సోమవారం, శుద్ధ ఏకాదశి, రేవతి నక్షత్రం. ఈరోజు ఉత్తమ ఏకాదశి. ఈరోజు ఏకాదశి ఉపవాస వ్రతం అయితే ఉంటారు. ఈ రోజైతే మంచి రోజే. అన్నప్రసన్న, శ్రీమంతం లాంటి పనులైతే చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీ మంగళవారం, ద్వాదశి తిథి, అశ్విని నక్షత్రం. ఈ రోజే వాసుదేవ ద్వాదశి. ఈరోజు ఎలాంటి శుభకార్యాలైతే చేసుకోవడానికైతే లేదు. డిసెంబర్ 3వ తేదీ బుధవారం, త్రయోదశి తిథి, భరణి నక్షత్రం. ఈరోజు మంచి రోజే. ఈరోజు అన్నప్రసన్న, శ్రీమంతం అయితే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు హనుమత్ వ్రతం. ఈరోజు జ్యేష్ఠకర్తే ఉదయం 11 గంటల 4 నిమిషాలకైతే ప్రారంభమవుతుంది. డిసెంబర్ 4వ తేదీ గురువారం, చతుర్దశి తిథి పూర్తయిపోయి పౌర్ణమి తిథి వస్తుంది. అలాగే కృతికా నక్షత్రం. ఈరోజే దత్తాత్రేయ జయంతి. ఈరోజు దత్తాత్రేయుణ్ణి పూజించడం వలన చాలా మంచిది. అలాగే ఈరోజు మంచి రోజు. అన్నప్రసన్న కానీ, శ్రీమంతం లాంటి కార్యాలనైతే పెట్టుకోవచ్చు. డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం, పూర్ణిమ తిథి పూర్తయిపోయి పాడ్యమి తిథి వస్తుంది. అలాగే రోహిణి నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజే. చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. అలాగే ఈరోజు అంబేద్కర్ వర్ధంతి. డిసెంబర్ 6వ తేదీ శనివారం, విద్యా తిథి, మృగశిర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. చిన్న చిన్న పనులు ఏ ఉన్నా కూడా చేసుకోవచ్చు. అన్నప్రసన్న, శ్రీమంతం లాంటివి. డిసెంబర్ 7వ తేదీ ఆదివారం, తదియా తిథి, ఆరుద్ర నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజు. ఈరోజు కూడా చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. డిసెంబర్ 8వ తేదీ సోమవారం, చవితి తిథి, పునర్వసు నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. ఈరోజు సంకటహర చతుర్థి. ఈరోజు వినాయకుడికి ఉదయమంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం తర్వాత ఉపవాసం విడిస్తే చాలా మంచిది. మరి పూజా విధానం మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. తెలియని వాళ్ళు తెలుసుకొని చేసుకోవచ్చు. డిసెంబర్ 9వ తేదీ మంగళవారం, పంచమి తిథి, పుష్యమి నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజు కాదు. ఎలాంటి పనులైతే చేసుకోవడానికైతే లేదు. డిసెంబర్ 10వ తేదీ బుధవారం, షష్ఠి తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు మంచి రోజు కాదు. ఎలాంటి పనులు కూడా చేసుకోవడానికైతే లేదు. డిసెంబర్ 11వ తేదీ గురువారం, సప్తమి తిథి, మకా నక్షత్రం. ఈరోజు మంచి రోజే. అన్నప్రసన్న కానీ, శ్రీమంతం కానీ చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం, అష్టమి తిథి, పుబ్బా నక్షత్రం. ఈ రోజైతే చిన్న చిన్న పనులు చేసుకోవడానికైతే వీలు ఉంది. అలాగే ఈరోజు అనగాష్టమి. డిసెంబర్ 13వ తేదీ శనివారం, నవమి తిథి, ఉత్తర నక్షత్రం. ఈరోజు ఏ పనులు చేసుకోవడానికైతే లేదు. డిసెంబర్ 14వ తేదీ ఆదివారం, దశమి తిథి, హస్త నక్షత్రం. ఈ రోజైతే చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. అన్నప్రసన్న కానీ, శ్రీమంతం లాంటివి అయితే చేసుకోవచ్చు. డిసెంబర్ 15వ తేదీ సోమవారం, ఏకాదశి తిథి, చిత్తా నక్షత్రం. ఈ రోజే సఫల ఏకాదశి. ఈరోజు ఏకాదశి ఉపవాస వ్రతం అయితే ఉంటారు. మరి ఈరోజు చేసుకోవాల్సిన పూజా విధానం మన ఛానల్లో ఆల్రెడీ అయితే ఉంది. అలాగే ఈరోజైతే మంచి రోజు.
అన్నప్రసన్న కానీ శ్రీమంతం అయితే చేసుకోవచ్చు. డిసెంబర్ 16వ తేదీ మంగళవారం, ద్వాదశి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు ఏ పనులైతే స్టార్ట్ చేసుకోవడానికైతే లేదు. ఈ రోజే ధనుర్ సంక్రమణం అయితే జరుగుతుంది. అలాగే ఈరోజు మూలాకార్తె మధ్యాహ్నం 12:46 మొదలవుతుంది. డిసెంబర్ 17వ తేదీ బుధవారం, త్రయోదశి తిథి, విశాఖ నక్షత్రం. ఈ రోజు నుండి మనకి ధనుర్మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు ఏ పనులు చేసుకోవడానికైతే లేదు. డిసెంబర్ 18వ తేదీ గురువారం, చతుర్దశి, అనురాధ నక్షత్రం. ఈరోజు మాస శివరాత్రి. ఈరోజు శివుణ్ణి పూజించినట్లయితే చాలా మంచిది. అలాగే ఈరోజు ఏ కొత్త పనులైనా కూడా అన్నప్రసన్న, శ్రీమంతం ఇలాంటివి చేసుకోవడానికైతే లేదు. డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం, చతుర్దశి తిథి పూర్తయిపోయి అమావాస్య తిథి వస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు మంచి రోజు అయితే కాదు. ఎలాంటి శుభకార్యాలు కానీ పనులు కానీ చేసుకోవడానికైతే లేదు. అమావాస్య శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. డిసెంబర్ 20వ తేదీ శనివారం, అమావాస్య తిథి పూర్తయిపోయి పాడ్యమి తిథి వస్తుంది. మూల నక్షత్రం. ఈ రోజు నుండి మనకి పుష్యమాసం అయితే ప్రారంభమవుతుంది. ఈరోజు ఏ కొత్త పనులు స్టార్ట్ చేయడానికైతే లేదు. డిసెంబర్ 21వ తేదీ ఆదివారం, పాడ్యమి తిథి పూర్తయిపోయి విద్యా తిథి వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజైతే మంచి రోజే. చిన్న చిన్న పనులు ఏ ఉన్నా కూడా చేసుకోవచ్చు. డిసెంబర్ 22వ తేదీ సోమవారం, విద్యా తిథి పూర్తయిపోయి తదియా తిథి వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మంచి రోజే. అన్నప్రసన్న కానీ శ్రీమంతం కానీ చేసుకోవచ్చు. డిసెంబర్ 23వ తేదీ మంగళవారం, తదియా తిథి, శ్రవణ నక్షత్రం. ఈ రోజైతే ఏ శుభకార్యాలు కానీ చిన్న చిన్న పనులు కానీ చేసుకోవడానికైతే లేదు. డిసెంబర్ 24వ తేదీ బుధవారం, చవితి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు ఎలాంటి పనులైతే చేసుకోవడానికైతే లేదు. డిసెంబర్ 25వ తేదీ గురువారం, పంచమి తిథి, శతభిష నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం, షష్ఠి తిథి, పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు మంచి రోజే. చిన్న చిన్న పనులు ఏ ఉన్నా కూడా చేసుకోవచ్చు. డిసెంబర్ 27వ తేదీ శనివారం, సప్తమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. అన్నప్రసన్న కానీ శ్రీమంతం కానీ చేసుకోవచ్చు. డిసెంబర్ 28వ తేదీ ఆదివారం, అష్టమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు ఏ చిన్న చిన్న పనులైతే చేసుకోవడానికైతే లేదు. డిసెంబర్ 29వ తేదీ సోమవారం, నవమి తిథి పూర్తయిపోయి దశమి తిథి వస్తుంది. అలాగే అశ్విని నక్షత్రం. ఈరోజు మంచి రోజే. చిన్న చిన్న పనులు ఏ ఉన్నా కూడా చేసుకోవచ్చు. డిసెంబర్ 30వ తేదీ మంగళవారం, ఏకాదశి తిథి, భరణి నక్షత్రం. ఈరోజే ముక్కోటి ఏకాదశి. ఈరోజు వెంకటేశ్వర స్వామి మనకు ఉత్తర ద్వార దర్శనం అయితే ఇస్తాడు. మరి ఈరోజు చేయవలసిన పూజా విధానం మన ఛానల్లో అయితే ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకోవచ్చు. ఈరోజు ఏ పనులైతే కొత్తగా స్టార్ట్ చేయడానికైతే లేదు. డిసెంబర్ 31వ తేదీ బుధవారం, ద్వాదశి తిథి, కృతికా నక్షత్రం. ఈరోజైతే మంచి రోజే. చిన్న చిన్న పనులైతే చేసుకోవచ్చు. అన్నప్రసన్న కానీ శ్రీమంతం కానీ అయితే చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ నెలలో ముఖ్యమైన తేదీలు, పండుగలు వాటి గురించి తెలుసుకున్నాం కదా. ఒకసారి పండుగలను మళ్ళీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 1వ తేదీ ఉత్తమ ఏకాదశి, డిసెంబర్ 2వ తేదీ వాసుదేవ ద్వాదశి, డిసెంబర్ 4వ తేదీ దత్తాత్రేయ జయంతి, డిసెంబర్ 8వ తేదీ సంకటహార చతుర్థి, డిసెంబర్ 15వ తేదీ సఫల ఏకాదశి, డిసెంబర్ 17వ తేదీ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 18వ తేదీ మాస శివరాత్రి, డిసెంబర్ 19వ తేదీ అమావాస్య, డిసెంబర్ 20 పుష్యమాసం అయితే ప్రారంభమవుతుంది. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ, డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.